వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దర్శించబోయేది చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రతీకగా నిలిచిన అరుదైన క్షేత్రం శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి ఎంతో మందికి తెలియని విశేషాలు ఇప్పుడు మీకోసం. భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మికత ఈ మూడు ఒకే చోట కలిసే దివ్యక్షేత్రం చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో పవిత్ర నేలలో వెలిసిన విష్ణుపురిగా నామకరణం చేయబడిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామి ఆలయం. ప్రశాంతత నింపే పవిత్ర వాతావరణం గల ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక అపూర్వమైన నిశ్శబ్దం, మనసుకు హాయినిచ్చే ఆధ్యాత్మిక శక్తి భక్తులను ఆకట్టుకుంటుంది. నేపాల్ తర్వాత ప్రపంచంలోనే రెండవ నిర్వాణ నారాయణమూర్తి ఆలయంగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం. ఇది సాధారణ ఆలయం కాదు, భక్తుల హృదయాల్లో నిత్య నివాసం చేసే మహిమాన్వితమైన వైష్ణవ క్షేత్రం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే దేవాలయాలకు సంబంధించి వైకే టీవీ చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్ట్యా ఈరోజు ఏదైతే భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయాన్ని మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకు మొట్టమొదటి దేవాలయం అంటే ఇక్కడ నిర్వాణ నారాయణ స్వామి దేవాలయం అయితే ఈ పలమనేరులో ఉన్నటువంటి హైవే దగ్గర అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే ఏదైతే నారాయణ స్వామి ఆదిశేషు పైన ఉంటారో ఆయన ఇక్కడ నీటిలో ఏర్పాటు చేశారు. అంటే మొట్టమొదట భారతదేశంలో ఈ దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిలో నేపాల్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకి తెలిసింది. మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కావచ్చు, ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అరుదైన నిర్వాణ నారాయణమూర్తి స్వరూపం సాధారణంగా విష్ణుమూర్తిని శంఖచక్రధారిగా దర్శిస్తాం. కానీ ఇక్కడ స్వామివారు నిర్వాణ నారాయణ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇక్కడ కొలువైయున్న శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామివారు శాంతి, మోక్షం, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా భావించబడుతున్నారు. నిర్వాణ అనే పదమే చెబుతోంది జనన మరణ చక్రం నుండి విముక్తి, అంతరంగ ప్రశాంతత, దైవానుభూతి. నిర్వాణ అంటే పరిపూర్ణ ప్రశాంతత, పరమ ఆనందం లేదా దుఃఖం మరియు కోరికల నుండి శాశ్వత విముక్తి. దీనినే మోక్షం అంటారు. ఇది మనిషి తన అహంకారాన్ని, కోరికలను పూర్తిగా అణచివేసి పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి. చారిత్రక ప్రాధాన్యతను చూస్తే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం స్థానికంగా ఎంతో పవిత్ర క్షేత్రంగా భావించబడుతుంది. ఇది పురాతన శిల్పకళ ఆలయ వైభవాన్ని తెలియజేస్తుంది. ఈ ఆలయంలో అడుగుపెట్టగానే మనసుకు తెలియని ఒక ప్రశాంతత కలుగుతుంది. గుడి ప్రాంగణంలో వినిపించే మంత్రోచ్చరణలు, ఘంటానాదాలు భక్తులను భక్తి సముద్రంలో ముంచెత్తుతాయి. ఈ క్షేత్ర ప్రత్యేకతలలో ముఖ్యమైనది స్వామివారి దివ్యమూర్తి రూపం. చిరునవ్వుతో భక్తులను కటాక్షించే ఆ రూపం చూడగానే భక్తుల కళ్లల్లో ఆనంద భాష్పాలు వెలువెత్తుతాయి. ప్రతిరోజు జరిగే నిత్యార్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఈ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆలయంలో జరిగే పూజా విధానాలు, వైదిక మంత్రోచ్చరణాలు వైష్ణవ ఆగమ శాస్త్ర సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ 11 అడుగుల ఆదిశేషుని పైన ఉత్తరముఖంగా పవలించి ఉన్న విష్ణుమూర్తి ఏకశిలా విగ్రహం ఉంది.
ఇది 45 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగి పిరమిడ్ నిర్మాణంతో ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామివారి విగ్రహం 18 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు కలిగిన ఏకశిలతో భారీ విష్ణుమూర్తి విగ్రహం నిర్వాణ అనగా యోగనిద్ర భంగిమలో ఉంది. ఈ ఆలయ విశిష్టత గురించి అర్చక స్వామి గారి మాటల్లో ఇప్పుడు చూద్దాం. ఏదైతే మహావిష్ణువు ఆదిశేషు పైన ఉంటారో అది పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిలో అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, నీటిలో ఏర్పాటు చేశారు. సో దానిలో భాగంగానే పక్కన చూసుకున్నట్లయితే కూడా స్ఫటికలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నవగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇప్పుడు పూర్తిగా ఈ నీటిలో దిగేసి ఏదైతే స్ఫటికలింగం కావచ్చు, నవగ్రహాల గురించి పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ ప్రయత్నం మనం చేద్దాం రండి. ఏర్పాటు మనం చూసుకోవచ్చు, ఇక్కడ పూర్తిగా నీటిలో అయితే మనము ఉన్నాము. ఇక్కడ ఈ నవగ్రహాలు కావచ్చు, ఇక్కడ స్ఫటికలింగం కావచ్చు, ఇక్కడ సాక్షాత్తు మహావిష్ణువు కావచ్చు, ఇక్కడ వాటర్లో అయితే ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బ్రదర్ చెప్పండి, అసలు ఈ దేవాలయం సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిలో అయితే ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయంగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సైనమూర్తిగా ఉండే మహావిష్ణువు విగ్రహం ఇది. అదే విధంగా స్ఫటికలింగము ఇక్కడే ఉంది. నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ఫటికలింగానికి అభిషేకాలు, అదే విధంగా 15 రోజులకు ఒకసారి సైనమూర్తికి ఉన్నటువంటి మహావిష్ణువుకి అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా అక్కడ శాలిగ్రామ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది ఇదే ఇక్కడ కూడా. ఓకే, అది మీరు అక్కడ దీని దగ్గర చూడొచ్చు. అది కూడా ఈయన సైన్యమూర్తి అంటే ఉత్తర దిక్కుగా సైనించున్నాడు. ఈ దేవాలయము మన భారతదేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇంకొకటి నేపాల్ లోని కాట్మాండ్ లో ఉండే దేవస్థానం, తర్వాత ఇక్కడే మనం ప్రతిష్ఠ అయ్యింది. ఇక్కడే ఏర్పాటు, ఇది ఏర్పాటు. ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇక్కడ చూస్తే అంటే అది ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడ దేవస్థానం పెట్టాలనే దీంతో ఆయన ట్రస్ట్ వాళ్ళు ఇన్ఛార్జ్ చేసింది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడికి మనం తెలుసుకున్నట్లయితే దాదాపుగా చూసుకున్నట్లయితే 3 రాష్ట్రాల నుంచి భక్తులు కూడా పూజ వస్తారని మనకు తెలిసింది. సో ఏ విధంగా ఇక్కడికి ఉంటాయి పూజలంతా? పూజలు వచ్చిందని ప్రతి మాస శివరాత్రి రోజు వచ్చి స్ఫటికలింగానికి ప్రత్యేకంగా అభిషేకాలు అన్ని జరుగుతాయి. అదే విధంగా శుక్లపక్షమి రోజు మహావిష్ణువుకి అభిషేకాలు జరుగుతాయి. ఇది వచ్చిందనే హైవే నుంచి బెంగళూరు హైవే టు చిత్తూరు వెళ్ళేటప్పుడు మనకు పలమనేరు నుంచి విష్ణుపురి, మనానపల్లి దగ్గర విష్ణుపురి అనే దగ్గర ఈ దేవస్థానం అనేది. అయితే మహావిష్ణువుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదిశేషు పైన ఉంటారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకి వచ్చేసి ఈ ఎడమ కదా, ఎడమ చేతి దగ్గర వచ్చేసి స్ఫటికలింగాన్ని, అదేవిధంగా ఇక్కడ నవగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేసి చెప్పింది. ఇప్పుడు మీరు చూస్తున్నది స్ఫటికలింగం. దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే నేపాల్ నుంచి కూడా దీన్ని ఇక్కడ తెప్పించినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. ఇది నేపాల్ నుంచి కూడా ఈ స్ఫటికలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్లయితే కూడా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ విధమైనటువంటి దేవాలయము మన భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా అయితే మనము ఈ నిర్వాణ నారాయణ స్వామి దేవాలయంగా మనము చూసుకోవచ్చు. మరి ఇక్కడ అనేక ప్రత్యేకతలతో పాటు ఏదైతే విశిష్టంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 3 రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లయితే మనకి నిర్వాహకులు కానీ ఇట్లా పూజారి కానీ మనకి చెప్పడం జరుగుతుంది. కోరికలు నెరవేర్చే క్షేత్రంగా భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ స్వామివారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబ సమస్యలు తొలగుతాయని విశ్వాసం. సుమారు 600కు పైగా శాలిగ్రాములు, 3 కిలోల క్వార్ట్జ్ శివలింగం మరియు నవగ్రహ యంత్రాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయం బద్రీనాథ్ మరియు శ్రీరంగం క్షేత్రాలతో సమలేఖనం అనగా అలైన్మెంట్ చేయబడిందని చెబుతారు. ప్రత్యేక ఉత్సవాలుగా వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం భక్తులతో కలకల్లాడుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో అయితే ఈ క్షేత్రం భక్తజన సందోహంతో కలకల్లాడుతుంది. వేద ఘోషాలు,
హారతులు, అన్నదాన కార్యక్రమాలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని అందిస్తాయి. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం భక్తులకు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయ ధర్మకర్త గారైన బి సురేష్ నేతృత్వంలోని విష్ణుపురి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతోంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాయని, తమకు మనశ్శాంతిని లభించిందని వారి వారి అనుభూతులను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్తి స్థాయిలో నవగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేకతల్ని మనము ఇక్కడ ఎవరైతే పూజారి ఉన్నారో ఆయన ప్రత్యేకంగా జార్ఖండ్ నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాల కోసమే ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్పండి. బోల్ భయ్యా, ఇస్మే ఏక్ బోల్. भगवान सूर्य है। सूर्य नवग्रह में प्रथम पूजा भगवान सूर्य की होती है। ओके, इसलिए भगवान सूर्य है बीच में होते हैं। उसके बाद चंद्र है, उसके बाद मंगल है, फिर बुध है, फिर गुरु है, फिर शुक्र है, फिर शनि है, राहु है और केतु है। ओके, 9 ग्रह होते हैं। ओके, वो नवग्रह, उनको नवग्रह देवता बोला जाता है। ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, ఈ నవగ్రహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో దీని గురించి చెప్పండి. ఇది సూర్యగ్రహణము. ఇది మొదటి నవగ్రహాల్లో మొదటిది. సూర్యుడు, ఆ తర్వాత చంద్రుడు, బుధుడు, ఇలాంటి 9 నవగ్రహాలు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడింది. ఓకే, మన నవగ్రహాలు చూస్తే ప్రతి గుళ్ళోనే ఏర్పాటు చేస్తారు, ఇక్కడ నీటిలోనే ఏర్పాటు చేయడానికి వాళ్ళ కారణం ఏంది? కొంచెం ప్రత్యేకంగా మహావిష్ణువుకి స్ఫటికలింగ, అక్కడ ఉన్నటువంటి మహావిష్ణువుకి ఎడమ చేతి పక్క స్ఫటికలింగాన్ని ప్రత్యేకంగా పెట్టినారు ఇక్కడ. ఓకే, దాని తర్వాత నవగ్రహాలు ప్రతిష్ఠించాలనేసి పెట్టారు. ఓకే, అంటే ఒక సిస్టమేటిక్ గా ఉండాలనేసి. ఓకే, అంటే ఈ నవగ్రహాలు కూడా ఎప్పుడెప్పుడు పూజ చేస్తారు? ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు ఏదైతే స్ఫటికలింగానికి ప్రతిరోజు పూజ జరుగుతుంది, అదే విధంగా అన్ని విగ్రహాలకి ఆరాధన అన్ని జరుగుతుంది. ఆ స్ఫటికలింగాన్ని ఎక్కడి నుంచి తెచ్చినారు? అక్కడి నుంచి, జార్ఖండ్ సారీ, ఇక్కడ నేపాల్. ఈ గుడి తిరుపతి నుంచి ఆ విగ్రహం అంతా ఎక్కడి నుంచి అది అన్నారో అక్కడి నుంచి తెప్పించినారు. సరే, ఓకే. శిల్పకళా వైభవంగా గర్భగుడి నిర్మాణం, స్తంభాలపై చెక్కిన శిల్పాలు, పురాతన భారతీయ కళా సంపదకు ఇది నిదర్శనం. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సోయగాలు కూడా ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కూడా ఇక్కడ లభిస్తుంది. ధ్యానానికి అనువైన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని సందర్శించే అనేక మంది భక్తులు ఇక్కడ కొంతసేపు ధ్యానం చేస్తూ ఆత్మీయ ప్రశాంతతను పొందుతారు. ఈ పవిత్ర క్షేత్రం బెంగళూరు చెన్నై జాతీయ రహదారి సమీపంలోని మన్నారునాయనపల్లిలో ఉన్నది. 3 రాష్ట్రాల ప్రజలు అనునిత్యం ఈ రహదారి ప్రక్కన నిర్మించబడి ఉన్న ఈ విశిష్ట దేవాలయంలో పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. మహావిష్ణువు స్వామి విగ్రహంతో పాటు రుక్మిణి పాండురంగ సమేత దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహారాష్ట్రలో ఈ దేవాలయంతో పాటు ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి బ్రదర్, దీనికి సంబంధించి కూడా రుక్మిణి పాండురంగ దేవాలయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రత్యేకత ఏంటి?
ఇక్కడ శ్రీ నిర్వాణ నారాయణ స్వామి మూర్తి దేవస్థానం పక్కనే రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానాన్ని ఏర్పాటు చేసినారు. ఇది మహారాష్ట్రలో విఠల పాండురంగ స్వామి దేవస్థానం అక్కడ ఉంది. అదేలాగా అదే విగ్రహాలు అలా అక్కడ ఎలాగైతే ఉందో సేమ్ అదేలాగా ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ఎప్పుడు చేస్తారు? ప్రత్యేకమైన పూజలు ప్రతిరోజు జరుగుతుంది. మార్నింగ్ అభిషేకాలు అన్ని జరుగుతుంది. 15 రోజులకు ఒకసారి అక్కడ ఎలాగైతే జరుగుతుందో అభిషేకాలు అదే విధంగా ఇక్కడ వాళ్ళకి పాండురంగ స్వామికి కూడా జరుగుతుంది. ప్రత్యేకమైన తేదీల్లో ఉత్సవ విగ్రహాలకు కూడా అభిషేకాలు జరుగుతాయి. కుటుంబ సమేతంగా దర్శించాల్సిన దివ్యక్షేత్రమైన ఈ ఆలయం ఆధ్యాత్మికత, ప్రశాంతత, పురాతన చరిత్ర గల ఈ క్షేత్రం ఆల్ ఇన్ వన్ ప్లేస్గా ప్రసిద్ధమైనది. అందుకే ఈ దేవాలయం ప్రతి భక్తుడి జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించాల్సిన క్షేత్రంగా నిలుస్తుంది. ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ క్షేత్రంలో శుక్లపక్ష పూజలు, ద్వాదశి హోమాలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామి ఆలయానికి విచ్చేసిన భక్తుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయానికి కూడా దాదాపుగా 3 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంది మనకు తెలిసింది. ఇప్పుడు కూడా భక్తులు వచ్చారు, వాళ్ళ మాట తెలుసుకున్నాం. చెప్పండి అసలు ఈ టెంపుల్ సంబంధించి మీకు ఎవరు చెప్పారు? మీకు వచ్చి చూసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంది? మాకు తెలుసు, ముందు నుంచే వచ్చినాము. ముందు ఒకసారి వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తున్నాము ఇక్కడికి. బాగుంది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటి దేవాలయంగా దీన్ని వాళ్ళు చెప్తున్నారమ్మా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత విగ్రహం చూడడం కానీ, ఈ గుడి పరిసరాలు కానీ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ నేచర్ బాగుంది, బాగా చేస్తున్నారు. మీరు చెప్పండి మీ మాటల్లో. మాకు ముందు నుండి తెలుసు ఇక్కడ, కానీ ఇక్కడికి రావాలనేసి ఇది సెకండ్ టైం రావడం. హ్యాపీగా ఉంది. చూస్తే ఇక్కడ మహావిష్ణువు పూర్తి స్థాయిలో నీటిలో అయితే ఏర్పాటు చేశారు. అంటే సాక్షాత్ ఆయన చూసినట్లే ఫీలింగ్ అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి భక్తులు ఏం రకరకాల నుంచి వస్తున్నారు, 3 రాష్ట్రాల నుంచి వస్తున్నారు కదా, అంటే మీ మాటలో మీరేం చెప్తారు? మంచి భక్తిగా మనసులో ఉంటే చాలు. అన్న చెప్పండి అసలు, ఎందుకంటే చూసుకున్నట్లయితే భారతదేశంలోనే 2వ దేవాలయం ఇది, ఇక్కడ నిర్మించారు కదా. సో ఈ లోకల్ గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. బెంగళూరు నుండి కూడా చాలా మంది టూరిస్ట్స్ వస్తూ ఉన్నారు ఇక్కడికి. చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఇంకా ఇంప్రూవ్మెంట్ 100% అవుతుంది. ఇక్కడ ఏం పూజలు చేస్తారు? ప్రతి ఒక్క హోమము, అన్ని రకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. హోమం చేస్తారు, శివలింగానికి అభిషేకాలు కంపల్సరీ 100% జరుగుతూ ఉంటాయి. అంటే మీరు అనుకున్నారా ఇట్లాంటి దేవాలయం మీ స్థానికులు ఇక్కడ కడతారని చెప్పేసి? మనకి తెలియదు, ఇప్పుడు స్థాపించినారో. చాలా బాగుంది, చాలా మంచిగా పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని విధ పూజలు కూడా చేయిస్తాం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు భక్తులు అంటే వచ్చేవాళ్ళు? మేము మాకు ఇక్కడ షాప్ ఉంది, ఆ షాప్ వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి చెప్తా ఉన్నాం. మేము పోయి గుడిని చూసుకొని రాని, వాళ్ళు గుడి చూసుకొని వచ్చి చాలా బాగుంది అని చెప్తాను. 100% చాలా బాగుంది సార్ గుడి అంటారు. అన్న చూసుకున్నట్లయితే ఈ గుడ్ డెవలప్మెంట్ ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది ఇక్కడ? గుడి ఇంకా కొంతమందికి పెద్దగా రోడ్డుకి అట్రాక్షన్ కాలేదు కదా, ఇంకా దానికి ఏమైనా అరేంజ్మెంట్ చేస్తే చాలా బాగుంది. కొంతమంది కనిపించలేదు అనమాట. ఇప్పుడు ఈ గోపురం కడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ 100%. ఒక్కసారి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శిస్తే మళ్లీ మళ్లీ రావాలని అనిపించే ఆ అనుభూతి ప్రతి భక్తుడి మనసులో నిలిచిపోతుంది. భక్తి మార్గంలో నడవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఈ శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామి ఆలయం. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ నిర్వాణ నారాయణమూర్తి స్వామి ఆలయ విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.